ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనని ఆయన తెలిపారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని చెప్పారు. షర్మిలతో పాటు ఈరోజు సీఎం జగన్ను కలవనున్నట్లు ఆర్కే చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరతాను, కానీ నాకన్నా ముందుగా మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి కూడా 2014 నుంచి ఇవాళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ తర్వాత లైన్లోనే నన్ను ఉంచాలని, నేను ఉండాలని కోరుకుంటాను తప్ప వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకోనండి. వాళ్ళు ఏమన్నా నాకేమన్నా బాధ్యత అప్పచెప్తే నేను ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తా, పనిచేస్తా. తీసుకెళ్ళి ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి. కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము, బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది. కాబట్టి కుటుంబ బంధానికి గౌరవం ఇస్తాము, ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకి వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నేనైతే ఇంతకుముందే చెప్పానండి, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే పరిస్థితి అయితే నాకు లేదండి. నేను వెళ్ళను కూడా. ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి, లేదా నేను ఉన్నారని, లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి. నేను చేసినా తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండుగా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది. ఆ రెండు కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని, రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ రెండూ కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి. కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాట్లు చేశారు రాజధాని పేరుతోటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమి చేపించుకున్నాము తాడేపల్లి మంగళగిరి మా నియోజకవర్గానికి సంబంధించి రైతన్నలకి, దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన అడగటము, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయకపోవడం, మేము అడిగినటువంటి కోరికలని, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి, అమలు చేయడానికి కానివ్వండి, లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి. ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను. ఆ రోజున వాళ్ళ మీద బలవంత భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించాము. వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది. దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన పరిపాలన అయిపోవటము, ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల్ని, నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని, బలవంత భూసేకరణ నోటిఫికేషన్ని తీసివేయాలి, పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ 1 సంవత్సరం మాత్రమే కాల పరిమితి, అది దాటిపోయింది. దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు వారు ఇవ్వాలి, గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము. అది 3.5-4 సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా మళ్ళీ ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ తీసేయమని చెప్పేసి. ఇక అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని చెప్పారు. షర్మిలతో పాటు ఈరోజు సీఎం జగన్ను కలవనున్నట్లు ఆర్కే చెప్పారు. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి. సో వైసీపీ నుండి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి సో కాంగ్రెస్లో చేరుతాను అన్న ఊహాగానాలు వినిపించాయి. బట్ కానీ కాంగ్రెస్లో చేరుతాను అని అయితే స్పష్టం చేయలేదు, కానీ షర్మిలతో నడుస్తానని అయితే చెప్తున్నారు. సో ఇవాళ వైఎస్ జగన్తో భేటీని ఎలా చూడొచ్చు, సో ఎలాంటి అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది శ్రీనివాస్?
సో శ్రీనివాస్, ఇప్పుడు వైసీపీ నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళా అదే పార్టీకి రాజీనామా చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ వైఎస్ జగన్తో భేటీ కానున్నారు. సో ఎలాంటి అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? ఈ భేటీకి ప్రధాన కారణం ఏంటి? బలవంత భూసేకరణ పైన కేసులు వేసా గానీ బలవంత సేకరణపై వచ్చిన నోటిఫికేషన్ సంవత్సరం మాత్రమే ఉంది అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. రైతులకి పూర్తిగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తున్నారు. ఆ సమయాన తప్పనిసరిగా కలుస్తాను, కలిసిన తర్వాత రానున్న రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే నిర్ణయాన్ని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కూడా ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాజధానిపై ఆర్కే ఏం చేయబోతున్నారు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయడం జరిగింది. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వంపై కూడా అలాంటివి చేస్తారని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి కనుక కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.